అట్లా అనుకున్నప్పుడు అసలు రాజకీయ నాయకులు పెన్షన్లు కూడా తీసుకోకూడదు. ఎమ్మెల్యేలు ఎంపీలు పెన్షన్లు ఎందుకు తీసుకుంటారు? ఇంకో విచిత్రం తెలుసా, ఎమ్మెల్యేగా గెలిచి మళ్ళీ ఎంపీగా గెలిచిన వాళ్ళు, లేకపోతే ఎంపీకి గెలిచి మళ్ళీ ఎమ్మెల్యే గెలిచి 2 పెన్షన్లు వస్తాయి వాళ్ళకి. అట్టెట్టాగా మరి ఎందుకు తీసుకుంటున్నారు అక్కడ? వాళ్ళు కోటీశ్వర్లే కదా, అంత తక్కువ ఉన్నాడు ఎవరన్నా, ఎందుకు తీసుకుంటున్నారు అక్కడ? రెండోది, ప్రభుత్వ ఉద్యోగి రిటైర్ అయ్యే టైంకి పేదోడేం కాదుగా ప్రభుత్వ ఉద్యోగి, అతని జీవితం కాలం పనిచేసాడు కాబట్టి అతనికి బ్రతకడానికి 50% శాలరీలో ఇస్తున్నావు నువ్వు పెన్షన్ కదా. పేదోడేం కాదుగా, అతను ఉద్యోగం చేశాడు కాబట్టి ఇస్తున్నావు. వీళ్ళకెందుకు ఇస్తున్నావు? సమాజపు నిర్మాణంలో బాధ్యులు కాబట్టి. వాళ్ళది నీకు అధికారిక లెక్కల్లో కనబడింది, అనధికారికంగా వీళ్ళందరూ పనిచేస్తేనే కనబడుతుంది. మనం ఇల్లు కట్టుకుంటామా? మనం బార్బర్ షాప్ చేసుకుంటాం పని, మనంతట మనం కట్ చేసుకోగలుగుతామా? మనంతట మనం ఫిజియోథెరపీ చేయించుకోగలుగుతామా? మనంతట మనం వైద్యం చేసుకోగలుగుతామా? ఈ వర్గాలన్నీ పనిచేస్తేనే కదా మన బ్రతుకు. ఒక ఇల్లు కట్టారు, షాపు కట్టారు, ఆఫీస్ కట్టారు, బిల్డరు, ఒక ఇదే దాని పేరే ఉంటారు మోటా వర్కరు, లేకపోతే ఇంకోటి కట్టారు ఇంకొక వర్కరు. సమాజంలో వీళ్ళు అతి తక్కువ వేతనాలతో పనిచేస్తూ వాళ్ళ యొక్క శరీరాన్ని 40-50కి వచ్చేటప్పటికి వాళ్ళ ఆరోగ్యం కుచించుకుపోతుంది. ఇప్పుడు చూడండి ఇవాళ మీ పరిస్థితి ఎట్లుందో నాకు తెలియదు, నా పరిస్థితి అయితే మాత్రం ఓపికలు తెచ్చిపోతున్నాయి రోజు రోజుకి. పని చేసాం